హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి తెలుగు నుండి మొదటి పాఠం మాతృభావన అనే పాఠ్యాంశం నుండి చాలా టెక్స్ట్ బుక్‌లో ఎంట్రన్స్‌లో ఉన్న బిట్లతో పాటు వెనకాల ఉన్నటువంటి గ్రామర్‌ను కూడా టచ్ చేస్తూ చాలా మంచి బిట్లండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. గడియారం వెంకట శేషశాస్త్రి గారి బిరుదు కానిది ఏది? క్రింది వాటిలో బిరుదు కానిది ఏది? ఆన్సర్ డి శతావధాని. శతావధాని అనేది ఆయనకున్నటువంటి సామర్థ్యము, బిరుదు కాదు. ఇక్కడ గడియారం వెంకట శేషశాస్త్రి ఈయన మాతృభావన పాఠ్య రచయిత అండి. కవితావతంస అనే బిరుదు ఉంది. కవిసింహ, అవధాన పంచానన ఈ బిరుదులన్నీ కూడా ఉన్నాయండి ఈ గడియారం వెంకట శేషశాస్త్రికి. రెండో చూద్దాం. మాతృభావన పాఠం ఏ ఆశ్వాసము నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ ఆశ్వాసం నుండి తీసుకోబడింది మాతృభావన పాఠ్యాంశం. మూడవది, శివాజీ స్థాపించిన సామ్రాజ్యం ఏది? శివాజీ స్థాపించిన సామ్రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మరాఠా సామ్రాజ్యం. నాలుగవది, శివాజీ ఆదర్శం ఏమిటి? శివాజీ ఆదర్శం ఏమిటి? ఆప్షన్ బి స్త్రీలను గౌరవించడం. ఐదవది, సోన్ దేవుడిని క్షమించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శివాజీ. ఆరవది, భారతీయ సంస్కృతి దేనిని ప్రతిబింబిస్తుంది? భారతీయ సంస్కృతి దేనిని ప్రతిబింబిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి జాతి జీవన విధానం. ఏడవది, కవితావతంస అను బిరుదు ఎవరికి ఉంది? ఈ విధంగా కూడా అడగచ్చండి. అందు గురించనే రెండు కూడా ఫస్ట్ బిట్టు ఇలాంటి బిట్టు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయండి. కవితావతంస అనే బిరుదు ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి గడియారం వెంకట శేషశాస్త్రి గారు. ఎనిమిదవది, శివాజీ మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని జయించినది ఎవరు? ఎవరిని జయించారు? ఆన్సర్ సి అబ్బాజీ సోన్ దేవుడు. అబ్బాజీ సోన్ దేవుడు. తొమ్మిదవది, పుణ్యవాసము ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మనము బాగా గమనిస్తే పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్య అనాకి దీర్ఘం వచ్చింది. ఎప్పుడైతే ఏకాదేశం వచ్చి దీర్ఘాలు వచ్చాయో అక్కడ మనము సవర్ణ దీర్ఘ సంధి చెప్పుకోవచ్చు. పదవది, పావన చరిత్ర ఏ సమాసం? పావన చరిత్ర సి కర్మధారయ సమాసం. పావన చరిత్ర కర్మధారయ సమాసం. 11వది, రావణుడు ఎవరి సంతానం? ఆన్సర్ ఆప్షన్ ఏ పౌలస్య బ్రహ్మ సంతానం. 12వది, హరిహర బ్రహ్మలు ఏ సమాసం? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాగా హరిహర బ్రహ్మలు ఏ సమాజం? ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం. క్రింది వానిలో వృద్ధి సంధికి ఉదాహరణ ఏది? వృద్ధి సంధికి ఉదాహరణ. అసలు వృద్ధులు అంటే ఏంటి? ఔలను వృద్ధులు అంటారు. ఎక్కడైతే అక్షరం విడదీసే ప్లేస్ ఉంటుందో అక్కడ ఐ కానీ ఔ కానీ రావాలి. ఇక్కడ మనం చూసుకుంటే అర్థమైపోతుంది. ఫస్ట్ ఉంది దీర్ఘం ఉంది అంటే సవర్ణ దీర్ఘ. ఓ ఐ ఔ ఓ ఇది.
ఇక్కడ ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. రసాయి ఐ సి ఆప్షన్ సి రసైక స్థితి రస ప్లస్ ఐక అప్పుడు రసైక అవుతుంది. అక్కడ వృద్ధి ఐ కాబట్టి ఇక్కడ సరిపోతుంది అనమాట ఆప్షన్ సికి. 14వది ఆజ్ఞోల్లంఘన. ఆజ్ఞోల్లంఘన యొక్క సంధి విగ్రహ వాక్యం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ఆజ్ఞ ప్లస్ ఉల్లంఘన ఆజ్ఞోల్లంఘన. 15వది బాలింతరాలు. బాలింతరాలు నందుగల సంధి ఏది? రాలు వచ్చింది మనం కాబట్టి ఇంకా నో డౌట్. ఆన్సర్ ఆప్షన్ బి రోగాగమ సంధి. రోగాగమ సంధి. 16వది వాజ్మయం ఏ సంధికి చెందుతుంది? ఇక్కడ అనునాసికాలు అంటే జ్ఞ ఇజ్ఞ నానామ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అనునాసిక సంధి వాజ్మయం. రెండో ఒకసారి మనం చూద్దాం. ఇజ్ఞ వచ్చింది, జ్ఞ ఇజ్ఞ నానామ వీటిని మనము అనునాసికాలు ఉంటారు. ఇక్కడ విడదీసే అక్షరం మనం బాగా అబ్జర్వ్ చేయాలి అందుకే. 17వది యవనకాంత. యవనకాంత అను పదంలోని సమాసం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం. 18వది చమూదవులు అనగా ఏమి? చమూధవులు అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ బి సైన్యాధిపతులు. చమూదవులు అంటే సైన్యాధిపతులు. 19వది క్రింది వాణిలో నానార్థాలు లేని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రతనము. నానార్థాలు లేని పదము రతనము. 20వది పతివ్రత అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ బి పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది. పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది పతివ్రత. 21వది క్రింది వానిలో ప్రకృతి వికృతి జత కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి స్నిగ్ధ. స్నిగ్ధ సన్నని. ఇక్కడ స్నిగ్ధ అంటే దట్టమైన అని అర్థం. ఇది ప్రకృతి వికృతి జత కానిది. 22వది పురంధ్రి అనగానేమి? పురంధ్రి. ఆన్సర్ ఆప్షన్ బి గృహిణి. పురంధ్రి అనగా గృహిణి. నేత్రము అను పదానికి పర్యాయ పదం కానిది ఏది? నేత్రము పర్యాయ పదం కానిది టి వహిని. ఇక్కడ ఏ బిసిలు పర్యాయ పదాలండి. నేత్రం నేత్రము అంటే అక్షి చక్షువు నయనము. ఇక్కడ వహిని అంటే కాదు. వహిని అంటే అర్థం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 24 అనలం అనగానేమి? అనలం అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ సి నిప్పు. అనలం అనగా నిప్పు. 25వది మగువ అనే పదానికి సమానార్థం కానిది. మగువ అను పదానికి సమానార్థం కానిది. ఆన్సర్ ఆప్షన్ డి పురుషుడు. ఇక్కడ మగువ అనే పదానికి అర్థాలు కాంత కొమ్మ ఇంతి ఇవన్నీ కూడా సమానార్థాలు. ఏబిసిలు 3 కూడా. 26వది తాల్మి. తాల్మి అనగానేమి? తాల్మి అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ సి ఓర్పు. తాల్మి అనగా ఓర్పు. 27వది
దుశ్చరితాలోచన అను పదంలోని సమాసం ఏది? దుశ్చరిత ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ సి తత్పురుష సమాసం. 28ది భుజంగము అనగానేమి? భుజంగము. ఆన్సర్ ఆప్షన్ ఏ పాము. భుజంగము అనగా పాము. 29ది క్రింది వానిలో సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణ కానిది ఏది? ఇక్కడ పదాలు విడదీసే ప్లేస్లో దీర్ఘాలు ఉంటే పర్వాలేదు, లేకపోతే అది సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణ కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి మధోన్మాదము. మధ ప్లస్ ఉన్మాదము మధో ఓ వచ్చింది ఇక్కడ, కాబట్టి ఆప్షన్ డి కాదు. మదియ ప్లస్ ఆదర్శము, పాప ప్లస్ ఆచారాలు, పుణ్య ప్లస్ ఆవాసము ఇవన్నీ కూడా సరిపోతున్నాయి. ఏబిసిలు 3 సరిపోతున్నాయి. డి సరికానిది. 35 రస ప్లస్ ఏకస్థితి. రస ప్లస్ ఏకస్థితి యొక్క సంధి రూపం ఏమిటి? రస ప్లస్ ఏక రసైక. ఆన్సర్ ఆప్షన్ ఏ రసైక స్థితి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏబీలు 2 ఒకలా ఉన్నాయి, కానీ ఏది పెట్టినా ఒకటే అనమాట. రసైక స్థితి. 31ది జగన్నాథుడు ఏ సంధికి చెందుతుంది? జగన్నాథుడు. ఆన్సర్ ఆప్షన్ బి అనునాసిక సంధి. న్యాయజ్ఞానానామం ఉంది కదా, అక్కడ విడదీసేటప్పుడు జగన్ ఇక్కడ అనునాసికము వస్తుంది, నకారం. న్యాయజ్ఞానానామాలో నకారం వస్తుంది కాబట్టి బి అనునాసిక సంధి. ఇక్కడ రా అకారం పలకలేదు కాబట్టి రుగాగం కాదు, లకారం ఎక్కడ పలకలేదు కాబట్టి లులాలన్న సంధి కాదు, చిత్త సంధి మనకి ఎక్కువ ప్రాచుర్యం లేదు. బి ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ అండి. 32ది రుగాగమ సంధికి ఉదాహరణ కానిది. ఇది ఈజీగా చెప్పచ్చు. రకారం ఎక్కడ లేదో అదే పదాన్ని మనము రుగాగమ సంధికి ఉదాహరణ కానిదిగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి దేశాలు. దేశాలు. 33ది లులాలన సంధికి లులానల సంధికి ఉదాహరణ ఏది? ఇక్కడ మనం సిడిలు కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంది. ఇక్కడ డిలో రకారం ఉంది, సిలో రకారం లేదు, కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ ఆప్షన్ సి పుస్తకాలు. డి అనేది రురాగమ సంధి అవుతుంది, సి అనేది లులాలన సంధి అవుతుందండి. 34ది శ్రీరత్నముల్ పూజ్యులు. శ్రీరత్నముల్ పూజ్యులు అని చెప్పినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి శివాజీ. శ్రీరత్నముల్ పూజ్యులు అని చెప్పినది శివాజీ. 35ది శ్రీ శివభారతం ఎన్ని ఆశ్వాసాలు కలిగి ఉంది? శ్రీ శివభారతం. ఆన్సర్ ఆప్షన్ బి 8 ఆశ్వాసాలు కలిగి ఉంది శ్రీ శివభారతం. 36ది ప్రతాప్గఢ్. ప్రతాప్గఢ్ దేనికి సంబంధించింది? కోట, యుద్ధమా, నదే, గ్రామమా? ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధానికి సంబంధించింది ప్రతాప్గఢ్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.